అథర్వ, నిమిషా సజయన్ ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ సినిమానే డిఎన్ఏ. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 18వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. కథ: చెన్నై వీధుల్లో ఆనంద్, అథర్వ తాగేసి తిరుగుతుంటాడు. అందుకు కారణం అతను ప్రేయించిన అమ్మాయి శరణ్య, మానస చౌదరి అతనికి దక్కకుండా పోవడమే. ఆనంద్ అలా మారిపోవడం పట్ల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పెళ్లి చేస్తే దారిన పడతాడు అనే ఉద్దేశంతో దివ్య, నిమిషా సజయన్ సంబంధాన్ని సెట్ చేస్తారు. ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా ఉండదని తెలిసినా ఆమెతో పెళ్లికి ఆనంద్ అంగీకరిస్తాడు. వారి పెళ్లి జరిగిపోతుంది. దివ్యకి నెలలు నిండటంతో ఆనంద్ ఒక హాస్పిటల్లో చేరుస్తాడు. దివ్య ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే కొంతసేపటి తరువాత ఆ బిడ్డ తమ బిడ్డ కాదని దివ్య గోల చేయడం మొదలుపడుతుంది. హాస్పిటల్ సిబ్బంది ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోదు. దివ్య మానసిక స్థితి గతంలో సరిగ్గా ఉండకపోవడం వలన ఆమె చెబుతున్నది దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది ఆనంద్ తేల్చుకోలేకపోతాడు. ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అదే. దివ్య బాధను చూడలేకపోయిన ఆనంద్ ఒక ప్రైవేట్